సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తుంది అగ్ని బ్లాగ్స్ ఫర్ యూ. నా పేరు వచ్చేసి కల్లూరి జహాంగీర్. మామూలుగా మార్కెట్లో ఇప్పుడు ఉన్న ఫోన్లలో 5,000, 10,000, 15,000 పెట్టి చాలామంది ఫోన్స్ కొంటుంటారు. అలాంటి ఫోన్లు ఎలా వస్తున్నాయో తెలిస్తే మీరు చాలా షాక్ అయిపోతారు. నేను కూడా చాలా షాక్ అయిపోయినా చూసిన తర్వాత. అది ఏవైతే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, కొన్ని అన్నీ అంటలేను నేను, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అవి ఆ బ్రాండ్స్ ఏం చేస్తారంటే ఏవైతే మనకు యాడ్స్ వస్తుంటాయి కదా, మన లైక్ యూట్యూబ్ కానివ్వండి, ఇతర ప్లాట్ఫామ్లలో వస్తుంటాయి కదా, అలాంటి యాడ్స్తోని కొలాబరేట్ అయ్యి ఈ మొబైల్ అనేది లాంచ్ చేస్తుంటారు. 1,00,000 మొబైల్స్ మేము ఇట్లా రెడీ చేస్తున్నాము మీ పార్ట్నర్షిప్తో అంటే ఓకే, వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉంటుంది, వీళ్ళకు కూడా ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి అది వదిలేస్తారు. అది కూడా ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ మొబైల్స్ ఎక్కువ దొరుకుతాయి. ఆ మొబైల్ మనం ఎందుకు తీసుకుంటామంటే తక్కువకు వస్తున్నాయి కదా, మన బడ్జెట్ ఇంతే ఉంది కదా అన్నట్టు తీసుకుంటాం. 5,000 కానివ్వండి, మ్యాక్సిమం 5,000 అయితే రాదు, 10,000, 15,000 లోపు వస్తాయి. అవి ఇట్లా మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఏం కనిపిస్తుంది అంటే కొన్నిసార్లు యాడ్స్ వచ్చేస్తాయి భయ్య. అవి ఎందుకు వస్తున్నాయో కూడా మనకు అర్థం కాదు. అసలు ఎందుకు వస్తున్నాయో ఏం కథ అనేది మనకు అర్థం కాదు. అలాంటి యాడ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫోను సెటప్ చేసేటప్పుడే కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ వస్తాయి కదా, అలాంటి యాప్స్ కూడా దాంట్లో ప్రీ ఇన్స్టాల్ ఉంటాయి. ఏవైతే వాళ్ళ పార్ట్నర్షిప్స్ ఉంటుంది కదా, కొన్ని బ్రాండ్స్ కొన్ని పార్ట్నర్షిప్ తీసుకుంటుందని చెప్పినా కదా, అడ్వర్టైజ్మెంట్ పార్ట్నర్షిప్తో వాళ్ళ యాప్స్ని ఉంటాయి కొన్ని. ఆ పర్మిషన్ అన్నిటికీ ఆల్మోస్ట్ పర్మిషన్ ఇచ్చేసి ఉంటారు. ఏవైనా మనకి అలాంటి ఫోన్లు తీసుకున్నప్పుడు ఈ పర్మిషన్స్ అన్నీ మనకు ఆ యాప్స్ డిలీట్ చేసేందుకు, అన్ఇన్స్టాల్ చేసేందుకు ఆప్షన్ ఉండదు. వాటికి పర్మిషన్ తీసేసేందుకు కొన్నిటికి ఆప్షన్ ఉండదు. మనం దాన్ని ఏం చేద్దామన్నా పర్మిషన్ ఉండదు. ఫోన్ చూస్తేనేమో ఆన్ చేయగానే ప్లస్ ఏదైనా ఓపెన్ చేద్దామని చూస్తే యాడ్స్ వస్తుంటాయి, చిరాకు తెప్పిస్తుంటుంది. వీలైనంత మట్టుకైతే మీరైతే ఏం చేయండి అంటే కొంచెం బడ్జెట్ ఇంకొక 15,000 పెడుతున్నారు కదా, ఇంకొక 5,000, 10,000 వేసుకుంటే మీకు మంచి బడ్జెట్లో మంచి మొబైల్ వస్తుంది. అలాంటి మొబైల్ తీసుకోవచ్చు. అలాంటి మొబైల్ తీసుకుంటే మీ ప్రైవసీ చాలా బాగుంటుంది. మీ ప్రజెంట్ ఉన్న కాలంలో మన ఫోనే మన ప్రైవసీ. అందువలన మనము ఇలాంటి వాటికి కొంచెం దూరం ఉండాలి. ఏది 5,000, 10,000, 15,000 ఫోన్ వస్తున్నాయి కదా, ఆ ఫోన్లకు కొంచెం దూరం ఉంటే ఏంటంటే మన ప్రైవసీ మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం లైక్ ఎట్లా చెప్పాలంటే మీకు మనం ఒక మొబైల్ తీసుకుంటాం కదా, దాంట్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది పర్మిషన్ ఎట్లా అడుగుతుంది, మీ గ్యాలరీ పర్మిషన్ మేము తీసుకుంటున్నాము అని అడుగుతుంది కదా. అలా కాకుండా దీంట్లో ప్రీ ఇన్స్టాల్ అయ్యే యాప్లల్లో ఆల్మోస్ట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసే ఉంటారు. మీ ఫోన్ మొత్తం వాళ్ళ ఏదైతే పార్ట్నర్షిప్ తీసుకుంటారో, అడ్వర్టైజ్మెంట్ పార్ట్నర్షిప్ తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అంత పర్మిషన్ ఉంటుంది. కాబట్టి మీ డేటా లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. గొంతు అయితే బాగాలేదు ఇలా. చాలా మీ డేటా లీక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి భయ్య, నేను ట్విట్టర్లో చూసిన ఒక అతనంట ఇట్లా రీసెంట్గా ఏది దసరా సంక్రాంతి ఏదో వచ్చింది కదా భయ్య ఫెస్టివల్, ఆ సంక్రాంతి మూమెంట్లో ఊరు వెళ్దామని తొందరగా అతను బైక్ మీద వెళ్దామనేసి అనుకున్నారంట. మార్గ మధ్యలో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి చెప్పారంట, ఇట్లా నేను బయలుదేరుతున్నా, బైక్ మీద వస్తున్నా అని చెప్పారంట. అయితే కొంచెం దూరం వెళ్ళాక ఈ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి కదా, మన అడ్వర్టైజ్మెంట్ కాల్స్ అవి ఉంటాయి కదా, కాల్స్ రిపీటెడ్గా రావడం వల్ల ఆ వ్యక్తి అనేది చాలా ఇరిటేట్ అయిపోయి ఏంద్రా నాకు ఈ ఫోన్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతను మొబైల్ సైలెంట్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయినారు. అప్పట్లోనే వాళ్ళ ఇంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే మా బాబు వస్తా అన్నాడు, ఇంకా రాలేదు, ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు, ఏమైనా అయిందా ఏం కథ అన్నట్టు వాళ్ళు ఫ్యామిలీ ఎదురు చూసి దగ్గర చాలా ఇతనికి తర్వాత చూసుకున్న తర్వాత కొన్ని 100
వందల మిస్డ్ కాల్స్ ఉన్నాయంట చాలా ఫోన్ నెంబర్ల నుంచి. అలాంటి వాళ్ళకు ఒక ట్రిక్ చెప్తున్నా, అది కూడా ట్రూ కాలర్లో ఉంది భయ్య. మనకు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కాల్స్ కానీ లేకపోతే అన్నోన్ నెంబర్స్ కానీ రాకుండా ఉండాలంటే ఒక ట్రిక్ ఉంది. అదే వచ్చేసి మన ట్రూ కాలర్ ఇట్లా ఓపెన్ చేస్తాం కదా, ఒక నిమిషం మీకు చూపిస్తాం. ఇట్లా ఏదైతే ట్రూ కాలర్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది కదా, ఇట్లా రాగానే పైన సెట్టింగ్లలోకి వెళ్ళాలా, సెట్టింగ్స్ చేయాలా, కింద బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, బ్లాక్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తుంటే కింద ఏమైనా ఉంటుంది అంటే నెంబర్ నాట్ ఇన్ మై ఫోన్ బుక్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఎనేబుల్ చేసుకోలేదు, మీకు చూపిస్తున్నా. ఇట్లా ఎనేబుల్ చేసుకుంటే మనకు అనేది ఇది అన్నోన్ నెంబర్ ఏదైనా కానివ్వండి, అది పలానా కంపెనీ కానివ్వండి లేకపోతే నార్మల్గా మీ ఫ్రెండ్స్ కొత్త నెంబర్ ఏదైనా తీసుకొని చేసినా కానీ అది కలవదు అనుకోండి. మనకు దీనివల్ల ఒక డ్రాప్ బ్యాక్ ఏంటంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ కూడా వస్తుంటాయి కదా, అవి అనేది మనకు రావు అనమాట, బ్లాక్ అయిపోతాయి. అన్నోన్ నెంబర్స్ ఏవి రావు. ఓన్లీ మీరు మొబైల్లో ఏవైతే సేవ్ చేసుకుంటారో ఆ ఫోన్ కాల్ మాత్రం వస్తుంది. ఎలా మరి ఇది మాకు ఇట్లా ప్రైవసీ అంటే మాకు ఎవరు కాల్ చేసినా కానీ మాకు వినబడవద్దు, లేకపోతే వినబడవద్దు కానీ మాకు ఆ కాల్ వచ్చినట్టు మాకు తెలియాలంటే ఓన్లీ పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళ మిస్ కాల్ వచ్చినట్టు. ఆ కాల్ని బట్టి మనము కాల్ బ్యాక్ చేసుకుంటే సరిపోద్ది భయ్య. ఈ వీడియో మీకు ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నా, ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.